వెల్కమ్ టు జిఎస్టి క్లాస్. ఈ క్లాస్లో మనం ఈరోజు ముఖ్యంగా జిఎస్టి యొక్క రాక గురించి పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుంటాం. మరియు భారతదేశంలోని పన్ను సంస్కరణల యొక్క ఆవశ్యకతను గురించి మరియు జిఎస్టి రాక యొక్క సమర్థనీయత గురించి మనం ఈ క్లాస్లో చర్చిస్తాం. ముందుగా జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టి ఏ దశల్లో భారతదేశంలో అమలు చేయడానికి వివిధ దశల్ని ఏ విధంగా దాటింది అనేటటువంటి విషయాలు మనం చూద్దాం. తదుపరి ఈ యొక్క పన్ను సంస్కరణల ఆవశ్యకత గురించి మరియు ఇతర అంశాల గురించి మనం చర్చిద్దాం. సో ముందుగా ఈ యొక్క క్లాస్లో మనం నేర్చుకోబోయే అంశాలు వస్తు సేవల పన్ను అవలోకనం, పన్ను సంస్కరణల ఆవశ్యకత, జిఎస్టి ప్రవేశానికి సమర్థన. ముందుగా వస్తు సేవల పన్ను అంటే ఏంటి చూద్దాం. జిఎస్టిని వస్తు సేవల పన్ను అంటారు. ఇంగ్లీష్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. ఈ పన్ను భారతదేశంలోని ఎక్సైజ్ సుంకము, వ్యాట్, సేవల పన్ను ఇలాంటి అనేక రకాలైనటువంటి పరోక్ష పన్నులను భర్తీ చేసిన పరోక్ష పన్నుగా జిఎస్టిని అభివర్ణించడం జరుగుతుంది. వస్తువులు మరియు సేవల సరఫరాపై విధించేటటువంటి పన్నే జిఎస్టి. భారతదేశంలో వస్తువులు మరియు సేవల పన్ను చట్టం ఈ యొక్క వస్తువులు మరియు సేవల పన్ను అనేది సమగ్ర బహుళ దశల గమ్య ఆధారిత పన్నుగా మనం అర్థం చేసుకోవాలి. సమగ్ర బహుళ దశల గమ్య ఆధారిత పన్ను అంటే ఒక వస్తువు తయారు కావడానికి ఉత్పత్తి ప్రక్రియ నుండి అది వినియోగదారునకు చేరేటటువంటి వివిధ దశలలో ఆ యొక్క వస్తువు యొక్క విలువకి జోడించబడినటువంటి అదనపు విలువపై విధించేటటువంటి పన్ను అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జిఎస్టి అనేది ప్రతి దశలో అదనంగా చేర్చబడిన విలువపై పన్ను విధించబడుతుంది. ఈ యొక్క జిఎస్టిని ప్రాథమికంగా ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే రకమైనటువంటి పన్ను నినాదంతో ఈ జిఎస్టిని అమలు చేయడం జరిగింది. జిఎస్టి రాకతో అనేక రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ పన్నులు, అనేక రకాలైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ పన్నులు రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జిఎస్టి అనేటటువంటి ఒకే పన్ను గొడుగు కిందకి తీసుకురావడం జరిగింది. ఆ యొక్క వివరాలు ఒకసారి చూద్దాం. జిఎస్టి రాకతో కేంద్రం విధించేటటువంటి పన్నులు రద్దు అయ్యేటటువంటి పన్నుల వివరాలు ఒకసారి చూద్దాం. సెంట్రల్ ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ సుంకం, సేవా పన్ను, అమ్మక పన్ను, సెంట్రల్ సర్చార్జీలు మరియు సెస్లు, ఇన్ని రకాలైనటువంటి కేంద్రం విధించే పన్నులు జిఎస్టి రాకతో రద్దు అవుతున్నాయి. అలాగే జిఎస్టి రాకతో రద్దు అయ్యేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి పన్నుల వివరాలు ఒకసారి చూద్దాం. రాష్ట్ర వ్యాట్, అమ్మక పన్ను, విలాస సుంకము, ప్రవేశ పన్ను, ప్రకటనలపై పన్నులు, కొనుగోలు పన్ను, లాటరీలు, బెట్టింగ్లు మరియు జూదంపై విధించే పన్నులు, వస్తువులు మరియు సేవల సరఫరాకు సంబంధించి రాష్ట్రం విధించేటటువంటి సర్చార్జీలు మరియు సెస్లు, ఇన్ని రకాలైనటువంటి రాష్ట్రం విధించేటటువంటి పన్నులు జిఎస్టి రాకతో రద్దు అవుతున్నాయి. సో ఇప్పటి వరకు మనం జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టి రాకతో రద్దు అయ్యేటటువంటి కేంద్ర ప్రభుత్వ పన్నులు ఏంటి, జిఎస్టి రాకతో రద్దు అయ్యేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ పన్నులు ఏంటి అనేటటువంటి అంశాలను మనం చూసాం. జిఎస్టి యొక్క ప్రయాణం, జిఎస్టి యొక్క ప్రయాణం కానీ చూసినట్లయితే నాటి నుండి నేటి వరకు 2006వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పటి యొక్క కేంద్ర ఆర్థిక మంత్రి 2006-07 బడ్జెట్లో 2006-07 బడ్జెట్ ప్రవేశపెట్టింది చిదంబరం గారు.
ఆయన ఆ యొక్క బడ్జెట్లో ఏప్రిల్ 1, 2010 నుండి ఈ యొక్క జిఎస్టిని ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. ఇది కీలకమైనటువంటి దశ. 2006లోనే ఈ ప్రకటన చేయడం జరిగింది. తదుపరి 2009వ సంవత్సరంలో మొట్టమొదటి చర్చాపత్రాన్ని అంటే డిస్కషన్ పేపర్ని కమిటీ విడుదల చేయడం జరిగింది. జిఎస్టికి సంబంధించి చర్చా పేపర్ను డిస్కషన్ పేపర్ అంటారు, 2009లో ప్రకటించడం జరిగింది. అలాగే 2011లో రాజ్యాంగ సవరణ 115 సంబంధించి బిల్లుని ప్రవేశపెట్టారు 2011లో. కానీ ఈ యొక్క బిల్లు తదుపరి చర్యలు తీసుకొనక మునిపే కాలదోషం పట్టిన కారణం చేత ఇది రద్దు కాబడింది. 2014వ సంవత్సరంలో 122వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. 2016లో రాజ్యాంగ సవరణ 101 అమలు చేయడం జరిగింది. ఇది కీలకమైనటువంటి రాజ్యాంగ సవరణ 2016లో జరిగింది. 2016 సెప్టెంబర్ 1న జిఎస్టి కౌన్సిల్ మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. 2017 మార్చ్ జిఎస్టి కౌన్సిల్ సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి, యూటీజిఎస్టి మరియు పరిహార సెస్ చట్టం సిఫార్సు చేయడం జరిగింది. ఏప్రిల్ 2017న జిఎస్టి, ఐజిఎస్టి, యూటీజిఎస్టి మరియు పరిహార సెస్ చట్టాలు ఆమోదించడం జరిగింది. మే 2017న జిఎస్టి కౌన్సిల్ అన్ని రకాలైనటువంటి నిబంధనలను సిఫార్సు చేసింది. 2017 జూన్ 30న అన్ని రాష్ట్రాలు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మినహా ఆ యొక్క రాష్ట్రాల యొక్క ఎస్జిఎస్టి చట్టాల్ని అమలు చేయడం జరిగింది. 1 జూలై 2017న జిఎస్టి ప్రారంభించడం జరిగింది. ఒకే దేశం ఒకే పన్ను ఒకే మార్కెట్ నినాదంతో 1 జూలై 2017న జిఎస్టి అమలు చేయడం జరిగింది. 8 జూలై 2017న ఎస్జిఎస్టి చట్టం జమ్మూ అండ్ కాశ్మీర్ ఆమోదించడం జరిగింది. సిజిఎస్టి, ఐజిఎస్టి ఆర్డినెన్స్లు జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తిస్తాయని ప్రకటించడం జరిగింది 8 జూలై 2017న. ఈ విధంగా జిఎస్టి ప్రయాణం నాటి నుండి నేటి వరకు కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత జిఎస్టి యొక్క నియమాలను అందరికీ తెలియజేయడం, జిఎస్టిలో తప్పులు సరిచేయడం, ఐటీ సంబంధిత సమస్యలు పరిష్కరించడం, అలాగే జిఎస్టి యొక్క రేట్లను పునర్విమర్శ చేసి తగ్గించడం లేదా పెంచడం, పన్ను చెల్లింపుదారులకు స్పష్టతని ఏర్పరిచి వారి యొక్క సందేహాలను నివృత్తి చేయడం, అవసరమైనటువంటి సమాచారాన్ని అందించడంతో ఈ యొక్క జిఎస్టి యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది. 2006 సంవత్సరం కీలక దశ నుండి నేటి వరకు ఈ విధంగా ప్రయాణం కొనసాగింది. జిఎస్టి ప్రాథమిక దశల్లో అమలు చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి అడ్డంకులు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ముఖ్యంగా ట్రాన్సిషన్ ఫేజ్ అంటే పరోక్ష పన్నులైనటువంటి ఇతర పన్నులు నుండి జిఎస్టిలోకి కన్వర్ట్ చేసేటప్పుడు మారేటటువంటి సందర్భంలో ఎదుర్కొనేటటువంటి పరిస్థితులను చక్కదిద్దాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇది జిఎస్టి యొక్క రాక. ఇప్పుడు జిఎస్టిలో ఉండేటటువంటి రకాల గురించి ఒకసారి మనం చూద్దాం. వస్తు సేవల పన్ను రకాలు. కేంద్ర వస్తు సేవల పన్ను, దీనిని సిజిఎస్టి అంటారు, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జిఎస్టి కింద సిజిఎస్టి అనేది కేంద్ర ప్రభుత్వం వస్తువులు మరియు సేవలు రెండింటి యొక్క ఇంట్రాస్టేట్ సరఫరాపై విధించేటటువంటి పన్ను. దీనినే సిజిఎస్టి అని అంటారు. ఇది
సిజిఎస్టి చట్టం ద్వారా నిర్వహించబడుతుంది. సింపుల్గా ఇంట్రా స్టేట్ అంటే ఒకే రాష్ట్రంలో జరిగేటటువంటి వస్తువులు మరియు సేవలపై కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుగా అర్థం చేసుకోవాలి. అలాగే ఎస్జిఎస్టి, జిఎస్టి కింద ఎస్జిఎస్టి అనేది రాష్ట్ర ప్రభుత్వం వస్తువులు మరియు సేవలు రెండింటి యొక్క ఇంట్రా స్టేట్ సరఫరాపై విధించే పన్ను. దీనిని ఎస్జిఎస్టి చట్టం నిర్వహిస్తుంది. అంటే ఎస్జిఎస్టి అనేది ఒక రాష్ట్రంలో జరిగినటువంటి వస్తువులు మరియు సేవల సరఫరాకు సంబంధించి దానిపై ఆయా రాష్ట్రాలు విధించేటటువంటి పన్నుగా మనం అర్థం చేసుకోవాలి. ఐజిఎస్టి ఏకీకృత పన్ను, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది జిఎస్టి చట్టం కింద ఐజిఎస్టి అనేది అన్ని అంతర్రాష్ట్ర వస్తువులు మరియు లేదా సేవలపై విధించే పన్నుగా మనం అర్థం చేసుకోవాలి. అంతర్రాష్ట్ర అంటే ఒక రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రానికి వస్తువులు లేదా సేవలు సరఫరా అయినట్లయితే ఆ యొక్క సందర్భంలో ఐజిఎస్టి అనేది విధించబడుతుంది. ఈ సందర్భంలో మాత్రమే కాకుండా భారతదేశంలోకి దిగుమతి మరియు ఎగుమతుల సందర్భంలో కూడా ఐజిఎస్టి అనేది వర్తించడం జరుగుతుంది. యూటీజీఎస్టి, యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దీనినే కేంద్ర పాలిత వస్తువులు మరియు సేవా పన్ను అంటారు. కేంద్రపాలిత ప్రాంతాలు అనేటటువంటివి మనకు తెలుసు. కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, అలాగే చండీగఢ్, దాద్రా మరియు నగర్ హవేలీ, డామన్ మరియు డియు, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరి మొదలైన వాటిలో యూజిఎస్టి కింద జిఎస్టి అమలు జరుగుతుంది. ఇప్పటి వరకు మనం జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టి ప్రయాణం ఏ విధంగా సాగింది, జిఎస్టిలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి పన్నుల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు పన్ను సంస్కరణల యొక్క ఆవశ్యకత గురించి మనం తెలుసుకుందాం. పన్ను సంస్కరణలు ఆవశ్యకత. ముందుగా పన్ను సంస్కరణలు అంటే ఏంటి చూద్దాం. పన్ను సంస్కరణలు అనగా పన్నుల సేకరణ మరియు నిర్వహణ ప్రక్రియలో మొత్తంలో ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి మార్పు. ఈ సమూలమైనటువంటి మార్పులు ప్రభుత్వం తీసుకురావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే ప్రభుత్వం ఆర్థిక మరియు సామాజిక ప్రయోజనాలను ప్రజలకు అందించేటటువంటి ఉద్దేశంతో మరియు ప్రజలపై పన్ను భారం తగ్గించేటటువంటి ఉద్దేశంతో ఆర్థిక వ్యవస్థని ప్రగతిశీల పదం వైపు నడిపించడానికి, పన్ను వ్యవస్థలను సరళీకృతం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం పన్ను సంస్కరణలను చేపడుతూ ఉంటుంది. ఇప్పుడు పన్ను సంస్కరణలు అంటే ఏంటి అర్థం చేసుకున్నాం. మనం భారతదేశంలో పన్ను సంస్కరణలను చేయవలసినటువంటి ఆవశ్యకత గురించి చూద్దాం. పన్ను సంస్కరణలు ఆవశ్యకత. భారతదేశంలో ఉండేటటువంటి ద్వంద్వ పన్నుల విధానము రద్దు చేయడానికి. ద్వంద్వ పన్నుల విధానం అంటే ఒకసారి పన్నుకు గురైన వస్తువుపై మరొకసారి అదే వస్తువుపై పన్ను విధించడం అనేది ద్వంద్వ పన్నుల విధానంగా మనం చెప్పవచ్చు. ఇటువంటి ద్వంద్వ పన్నుల విధానాన్ని రద్దు చేయడానికి, పన్ను ఎగవేతని అరికట్టడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, నిరక్షరాస్యులైనటువంటి పన్ను చెల్లింపుదారులు సులభంగా పన్ను ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ యొక్క పన్ను సంస్కరణలో ఆవశ్యకత ఉంది. ఇప్పటి వరకు మనం జిఎస్టి అంటే ఏంటి చూసాం. జిఎస్టి యొక్క అవలోకనం చేసుకున్నాం. జిఎస్టి యొక్క ప్రయాణం ఏ విధంగా కొనసాగింది చూసాం. జిఎస్టిలో పన్నులలో రకాలు చూసాం. అలాగే పన్ను సంస్కరణల యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు జిఎస్టి ఎందుకు మనం ప్రవేశపెట్టాలి, జిఎస్టి ప్రవేశపెట్టడం వల్ల పొందేటటువంటి ప్రయోజనాలు ఏంటి, జిఎస్టి యొక్క రాక సంబంధించి సమర్థన ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. జిఎస్టి ప్రవేశానికి సమర్థన. 20 లక్షల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న సర్వీస్ ప్రొవైడర్లు జిఎస్టి చెల్లించకుండా మినహాయింపు ఉంది. ఈశాన్య రాష్ట్రాల విషయానికి వస్తే ఈ పరిమితి 10 లక్షలు. ఇది చిన్న వ్యాపారాలకు సుదీర్ఘమైన పన్ను విధానం నుండి నివారించడానికి సహాయపడుతుంది. అంటే చిన్న వ్యాపారుల్ని
రక్షించడానికి జిఎస్టి అనేది ఉపయోగపడుతుంది. ఈశాన్య రాష్ట్రాలు మనకు తెలుసు, అస్సాం, త్రిపుర, మణిపురి, నాగాలాండ్, ఈ యొక్క రాష్ట్రాల విషయానికి వస్తే 20 లక్షల పరిమితిని 10 లక్షల వరకు కుదించడం జరిగింది. చిన్న కంపెనీలు ఎక్సైజ్, సేవా పన్ను మరియు వ్యాట్ పాటించాల్సిన అవసరాన్ని జిఎస్టి తగ్గిస్తుంది. అంతేకాకుండా వస్త్ర పరిశ్రమ వంటి అసంఘటిత రంగాలకు జిఎస్టి జవాబుదారీతనం మరియు నియంత్రణ కిందకి తెస్తుంది. జిఎస్టి బహుళ రాష్ట్ర మరియు కేంద్ర పన్నులను భర్తీ చేయడంతో వసూలు చేసిన పన్ను దేశవ్యాప్తంగా పంపిణీ చేయబడవచ్చు. దీనివలన భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న లేదా అభివృద్ధి చెందని రాష్ట్రాలకు అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి అవకాశం కల్పిస్తుంది. జిఎస్టి పన్నుల ప్రక్రియలో ఏకరూపతను తెస్తుంది మరియు కేంద్రీకృత నమోదును అనుమతిస్తుంది. అందువలన చిన్న వ్యాపారులకు ప్రతి త్రైమాసికంలో సులభమైన ఆన్లైన్ విధానం ద్వారా వారి యొక్క పన్ను రిటర్న్స్ను దాఖలు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. సరిహద్దు పన్నులను తొలగించడం మరియు చెక్ పోస్ట్ వ్యత్యాసాలను పరిష్కరించడం ద్వారా జిఎస్టి లాజిస్టిక్స్ ఖర్చును తగ్గిస్తుంది. బల్క్ కాని వస్తువుల కోసం, బల్క్ అంటే ఏక మొత్తంలో, బల్క్ కాని వస్తువుల కోసం లాజిస్టిక్స్ వ్యయంలో 20% వరకు ధర తగ్గడం స్పష్టంగా ఆశించిన ఫలితం. జిఎస్టి రాకతో ధరలో 20% వరకు తగ్గేటటువంటి అవకాశం ఉంది. భారతదేశం యొక్క జీడిపిపై సానుకూల ప్రభావాన్ని జిఎస్టి సూచిస్తుంది. జిఎస్టి రాకతో జీడిపి వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. జిఎస్టి అమల్లోకి రావడానికి పన్ను ఎగవేత అనేటటువంటి అవకాశం లేకుండా పూర్తిగా జిఎస్టి నివారించడం జరుగుతుంది. జిఎస్టి అమలుతో పన్ను ఎగవేతను తగ్గించేటటువంటి అవకాశం పూర్తిగా ఉంది. ఈ యొక్క ప్రయోజనాలు దృష్ట్యా జిఎస్టి యొక్క ప్రవేశాన్ని సమర్థించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఈ క్లాస్లో జిఎస్టి అంటే ఏంటి, వస్తువు మరియు సేవల పన్ను అని అర్థం చేసుకున్నాం. ఈ వస్తువు మరియు సేవల పన్నును ఏ విధంగా విధిస్తారు, అలాగే ఈ వస్తువు మరియు సేవల పన్నును భారతదేశంలో ప్రవేశపెట్టడానికి వివిధ దశలు ఏమున్నాయి మనం చూసాం. అలాగే ఈ యొక్క జిఎస్టిలో ఉండేటటువంటి వివిధ రకాల పన్నుల గురించి చూసాం. పన్ను సంస్కరణల యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకున్నాం. జిఎస్టి రాకను ఎందుకు సమర్థించవలసింది అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం.